పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు పార్టీ పెట్టిన తర్వాత 2 ఏరియాలలో ఓడిపోయినా కూడా ఆయన నిఖార్సుగా ప్రజల కోసం, ప్రజలకు జరిగే అన్యాయం గురించి ప్రశ్నించి పోరాడిన వ్యక్తి. పార్టీ పెట్టేటప్పుడు ఎవ్వరు హెల్ప్ కూడా చేయలే. అతను సొంత కష్టంతో ముందుకొచ్చిన వ్యక్తి. అలాంటిది ఒక వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన చూసిరు కదా. జై జనసేన కాదు సార్, మీరంటే నాకు మెగాస్టార్ చిరంజీవి సార్ అంటే నాకు కూడా గౌరవమే. కాకపోతే దయచేసి మీరు జనసేన పార్టీలోకి పోకండి సార్. ఎందుకంటే సార్ పల్లె తిరిగిండు, ప్రజలతోటి కూర్చున్నాడు, ప్రజలతోటి తిన్నాడు, ప్రజలతోటి ఉన్నాడు పవన్ కళ్యాణ్ సార్. అందుకే ఆయనని ఏరి కోరి ఓట్లేసి గెలిపించుకున్నారు ప్రజలు. వాళ్ళ కోసం ప్రజాసేవ చేస్తున్నాడు. దయచేసి ప్రజారాజ్యం రూపం దాల్చి జనసేన వచ్చింది అని అనకండి సార్. ఎందుకంటే ఆయన సొంత కష్టం, ఆయన ఇబ్బందుల్లో ఉండి అరే ఓడిపోతే కూడా కొంతమంది పార్టీలను వదిలేస్తారు. మీరు కూడా వదిలేసిరు. అట్లా కాదు సారు, మొండిగా పోరాడిండు. ప్రజల కోసమే బతుకుతున్నాడు, ప్రజలతోనే ఉంటా అన్నాడు. అందుకోసమనే దయచేసి మీరు ఈ పార్టీలోకి వెళ్ళొద్దు సార్. ఎన్నో బాధలు చూసిండు, ఎంతోమంది తిట్టిండ్రు, ఎంతో అవమానాలు భరించిండు, ఎన్నెన్నో చూసిండు. అటువంటిది అంత కష్టం పడ్డ సార్కి మేము హ్యాట్సాప్ చెప్తున్నాము. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ సార్కు కరెంటు తీగ సపోర్ట్ ఉంది. కరెంటు తీగ అంటే ఏంటి తెలుసా? పవర్. చూస్తే స్మార్ట్గా ఉంటుంది, ముట్టుకుంటేనే సరక్ సరక్ మంచి షాక్ కొడుతుంది. అటువంటి సైనికులు, జన సైనికులు ఉన్నారు సార్కి. అర్థమైందా? వాళ్ళు ఇంత కష్టపడ్డారు సార్ నిలబెట్టడానికి. సార్ కూడా వాళ్ళ కోసం అంతా నిలబడతాడు. వాళ్ళ కోసమే బతుకుతాడు, ప్రజల కోసమే జీవిస్తాడు. దయచేసి ఫ్యాన్స్ అయిన మీరందరికీ నా కామెంట్స్ ఏమైనా తప్పైతే నన్ను క్షమించండి. ఇంకోటి, పవన్ కళ్యాణ్ సార్ కష్టం సూపరు. ఆ కష్టాన్ని చూసే దేవుడు మంచి విజయాన్ని ఇచ్చిండు, మంచి పొజిషన్లో పెట్టిండు. సార్ ఇంకా ఎన్నెన్నో పెద్ద మంచి పనులు చేసి ప్రజలలో ఉండి ప్రజలతోటి మన్నన పొంది ఈ దేశంలో అత్యున్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. పెయింటింగ్ స్టార్.